హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. మనం ఈరోజు చూస్తున్నాము ఆర్జీవి పరారిలో ఉన్నారు అని చెప్పేసి మనకు వార్తలు బాగానే వస్తున్నాయి. మరి చిట్టిబాబు గారు ఏం చెప్తారు? ప్రముఖ అనలిస్ట్ అలాగే సినీ నిర్మాత. సార్, మీరేం చెప్తారు? నిజంగానే ఆర్జీవి పారిపోయారు, పరారిలో ఉన్నారు అంటే మీరు నమ్ముతున్నారా? నేను నమ్మనమ్మా. పరారీలు పారిపోవటం, భయపడటము అవన్నీ అసలు డిక్షనరీలో లేవు. ఎగ్జాక్ట్లీ. దాన్ని క్లీన్గా అతను తెలివిగా హ్యాండిల్ చేస్తున్నాడు. వల వేస్తే వలలో చిక్కిపోయేది పక్షి. తెలియక జ్ఞానం లేకుండా వేటగాడ వల వేస్తే చిక్కుపోద్ది. ఇక్కడ ఆ వల వేసిన వేటగాడికి దిక్కులు చుక్కలు చూపించే వ్యక్తి ఇతను కనుక అది అతను టెక్నికల్గా ఎట్లా చేయాలి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ హెస్ గాట్ రైట్ ఆస్క్ ది కోర్ట్. ఐ కెన్ నాట్ గో టు పోలీస్ స్టేషన్ ఫర్ ఎనీ ఎంక్వైరీ. దే కెన్ కమ్ టు మై హోమ్ ఆర్ వర్చువల్. అసలు వర్చువల్గా దే కెన్. ఇవాళ ఉన్న టెక్నాలజీ అడ్వాంటేజ్ ఉంది. కోర్టులోనే వర్చువల్గా సాక్ష్యాలు ఆర్గ్యూ చేస్తున్నారు. సో వర్చువల్గా వాళ్ళు దే కెన్ ఆస్క్ ఎనీథింగ్. వాళ్ళ పోలీస్ స్టేషన్ పెట్టుకుని ఏం కావాలో నేను ఇస్తాను, నేను ఏం అడిగితే ఇస్తాను. వర్చువల్గా రమ్మండి. వాళ్ళు నా ఇంటి మీదకి రావటమో నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటమో నాట్ నెసరీ. ఇన్వెస్టిగేషన్ అయ్యి వాళ్ళు అయినాక లెట్ దెమ్ ఫైల్ ఛార్జ్ షీట్. ఐ విల్ ఫేస్ ఇట్ ఇన్ ద కోర్ట్. అంతే కదా. ఈ లోపల మీరు ఏమి ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతాం, లోపల 4 కుమ్మేస్తాం అని మీరు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తాము, ఇవన్నిటికీ అవకాశం ఇవ్వడు అతను. అతని అవకాశం తెలియగలడు కనుక అవకాశం ఇవ్వడు. ఈ విల్ త్రూ లా. ఈ దేశంలో చట్టం ఉందమ్మా, ఒక చట్టం ఉంది, దానికి ఉంది. ఈ చట్టం తెలియక చాలామంది ఇలాంటి అరాచకాలకి అధికారంలో ఉన్న పార్టీ చేసే అరాచకాలకి దొరికిపోతారు. కానీ ఏదో చట్టం అంటూ ఉంది. చట్టాన్ని నిలబెట్టుకుని అతను వెళ్తాడు. అతనికి సుప్రీంకోర్టుకు వెళ్ళి కోర్టు ఆర్డర్ తెచ్చుకొని కోర్టు ద్వారా వస్తాడు నా ఉద్దేశం. కోర్టు యొక్క డిగ్రీ తీసుకుని కోర్టు ద్వారా వచ్చి దిస్ ఈజ్ కోర్ట్ ఆర్డర్, యూ కెన్ వర్చువల్గా యూ కెన్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్, ఐ విల్ టెల్ త్రూ వర్చువల్. ఐ డోంట్ వాంట్ యూ టు కమ్ టు మై హోమ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు కమ్ టు పోలీస్ స్టేషన్. అండ్ నెల్లూరు పోలీసులు ఇంటి దగ్గర వచ్చి సోదాలు చేసినప్పటికీ ఆయన కనిపించలేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈయన దాచింది ఒక పెద్ద హీరో అని చెప్పేసి ఎట్లా చేస్తారమ్మా అసలు పోలీసులు అయినా? వాళ్ళకి సెర్చ్ వారెంట్ ఇచ్చారా? అరెస్ట్ వారెంట్ ఉందా? లేదు కదా. జస్ట్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ టు కమ్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఎంక్వైరీ రాకపోతే ఈ గో టు ది కోర్ట్. పోలీసులకి ఏం చేయాలి? 2 సార్లు వెళ్ళాం, కోర్టు అతను రావట్లేదు, సో కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి 2 సార్లు అయినా అతను మేము అరెస్ట్ చేయాలి, మేము పంపిస్తే నోటీసులు రెస్పాండ్ అవ్వట్లేదు, అరెస్ట్ చేయాలి. కేజ్రీవాల్కి ఏం చేశారు? కేజ్రీవాల్ 9 సార్లు నోటీసులు పోయి 9 సార్లు అటెండ్ అవ్వదు. 9 సార్లు అయినాక అప్పుడు అతను వాళ్ళు కోర్టులో వేశారు. కోర్టులో వేసి ఇతను అటెండ్ అవ్వట్లేదు, సో మాకు అరెస్ట్ చేసి మేము అరెస్ట్ వారెంట్ ఇవ్వండి, అరెస్ట్ చేసుకుని మేము ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది చేశారు. అట్లా యూ గో టు కోర్ట్ అండ్ గెట్ ఎ వారెంట్. అరెస్ట్ వారెంట్ తీసుకొస్తే యూ కెనాట్ గో యూస్ థర్డ్ డిగ్రీ. కోర్టు ద్వారా వస్తే అందుకని వీళ్ళు అది వెళ్ళరు. అది వెళ్ళకుండా తీసేసి కొట్టేసేసి హెల్మెట్లు పెట్టుకుని అవి పెట్టుకుని వాయించేసి ఎవడు కొట్టాడో కూడా తెలియదు. ఈ డ్రామా చేయడానికి అతను ఈ నోస్ ఇట్. అన్నీ తెలుసు తనకి. ఎట్లా చేస్తారు పోలీసులు, అది తెలుసుకుంటే ఎట్లా చేస్తారు, అగైన్స్ట్ రూల్స్ దొరకకుండా ఎలా చేస్తారు అన్నీ తెలుసు అతనికి. అందుకని అతను టెక్నికల్గా దాన్ని క్లీన్గా ఏ పాయింట్ మీద పెట్టుకోవాలో కోర్టు ఆర్డర్ తీసుకుని వస్తాడు. ఖచ్చితంగా వచ్చినాక అటెండ్ అవుతాడు. అంటే ఈయన దాక్కున్నది ఒక పెద్ద హీరో ఇంట్లో, ఆయన ఫామ్ హౌస్ లో అని చెప్పేసి అంటున్నారు. రూమర్స్ అమ్మా. ఏ పెద్ద హీరో? అతనికి పెద్ద హీరోల కన్నా పెద్ద వాళ్ళతోటే ఉన్నాయి వెళ్ళాలంటే. అది షెల్టర్ ఇవ్వాలంటే చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఇస్తాడు అవసరం కావాలంటే. అమితాబ్ బచ్చన్ తోటి మంచి స్నేహం ఉంది అతనికి. సో ఇవన్నీ నాగార్జున ఇచ్చాడు. ఇవన్నీ నాగార్జున అంత పిచ్చోడు కాదు ఈ పరిస్థితిలో. తనే ఇవాడు మొన్నటిదాకా ఒక ఇబ్బందిలో ఉన్నాడు. ఆ ఇబ్బందిలో ఈ ఇబ్బంది మళ్ళీ ప్లస్ నాగార్జున శివ సినిమానే కానీ ఒకరికొకళ్ళు మంచి బంధమే కానీ ఒకరికొకళ్ళు ఇంతగా చేయడానికి అంత సీన్ లేదు. నాగార్జున అలాంటి వాడు కూడా కాదు. ఎంతవరకు అంతవరకే ఉంటాడు తప్పితే పూసుకుని ఎత్తిని పెట్టుకునే బాపతి కాదు. ఈ లైక్స్ ఏం మంచి సినిమా హిట్ ఇచ్చాడు. ఇద్దరికే రెస్పెక్టబుల్ రిలేషన్. అంతే నాగార్జున అలా చేస్తాను ఈయన ఉండి రూమర్ పుట్టిస్తూ ఉంటారు. పారిపోయాడు కొడైకెళ్ళ కోయంబత్తూరు వెళ్ళాట, మళ్ళీ ఇప్పుడు లేదు బాంబేలో ఉన్నాట, ఎక్కడ ఉన్నాడో వీళ్ళకి తెలీదు. అతను క్లియర్గా 4 రోజులు టైం అడిగాడు. 4 రోజుల తర్వాత ప్లాన్ అతను వేసుకున్నాడు. డెఫినెట్గా 4-5 రోజులు కోర్టు నుంచి వస్తుంది, ఆర్డర్ తోటి వస్తాడు. కోర్టు విల్ గివ్. యూ కెన్ నాట్
అరెస్ట్ హిమ్ ఆర్ రీచ్ హిమ్ త్రూ వర్చువల్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ ఆర్ ఆన్ పేపర్ మీరు క్వశ్చన్స్ రాసి ఇవ్వండి, విల్ గివ్ ఇన్ రైటింగ్ రిప్లై. మన ఫెసిలిటీ ఉందమ్మా, ఎవరి సిటిజన్కి ఆ చట్టం ఉంది. చట్టాన్ని వాడుకుంటాం, మనకు తెలియదు చాలామందికి. తెలియక రమ్మనగానే వెళ్ళిపోతాం స్టేషన్కి వెళ్ళిపోగానే వాళ్ళు అక్కడ వాళ్ళ యాక్షన్ తీసేసుకుంటారు. సరైన అవగాహన లేక అవగాహన లేక. అండ్ సార్ ఇప్పుడు అసలు కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఆల్రెడీ చెప్తున్నారు అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు అని చెప్పి ఆ సినిమాలు తీశారు అని చెప్పి. సినిమాలు తీయటాన్ని ఎవరు మాట్లాడలేదు, సినిమాలు తీసిందని ఎవరు మాట్లాడలేరమ్మా. సినిమా ఈజ్ రిలీజ్డ్ ఇన్ థియేటర్స్ ఆఫ్టర్ గెట్టింగ్ సెన్సార్ సర్టిఫికేట్. సెన్సార్ సర్టిఫికేట్ ఈజ్ ఎ స్టాచ్యూటరీ బాడీ. ఆ సెన్సార్ ఆఫీసు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నోబడీ హెస్ గాట్ రైట్ టు క్వశ్చన్. అది సెన్సార్ సర్టిఫికేట్ ఇస్ ఆథరైజ్డ్, సర్టిఫికేట్ ఇచ్చినాకే రిలీజ్ అయింది. సో దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే యూ షుడ్ ఆస్క్ సెన్సార్ బోర్డ్, యూ సెండ్ కంప్లైంట్ అగైన్స్ సెన్సార్ బోర్డ్ అండ్ గో టు కోర్ట్. అంతే తప్పితే దాన్ని తప్పట్టడానికి దాని మీద కేసు వేయడానికి మీకు అధికారం. సెన్సార్ తప్పు అయితే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వదు కదా. ఇచ్చిందంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ ప్రూఫ్స్ అధికార ఆధారాలు ఉండబట్టే చెప్పాడని లెక్క అంతే. ఇప్పుడు కిసా కుర్సీగా అనేక సినిమాలు ఉన్నాయి, అనే ఆధారాలతో మొన్న కాశ్మీర్ ఫైల్స్ 294 అబ్జెక్షన్ చెప్పారు, అన్నిటికీ సాక్ష్యాలు చూపించాడు అతను. మరి క్లియర్ అయింది. ఇలాంటి తీసేటప్పుడు అంటే ఏమైనా చేసేటప్పుడు సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేస్తే ఇదిగో ఈ సాక్ష్యం పేపర్లో వచ్చింది, ఆ రికార్డింగ్ ఇది, ఇదిగో ఫోటో, దీని ప్రకారం నేను చెప్పాను సీను, జరిగిన సీను. నోబడీ కెన్ అబ్జెక్ట్. అట్లా అతను తీసాడు. అది ఫైనాన్స్ ప్యాకేజ్ ఇచ్చాడు. ఏ పిచ్చమాటలు ప్యాకేజీ. మీరు జగన్ సినిమాలు తీశారు, జగన్ మీద విమర్శిస్తూ. మీరు ఎవరు ప్యాకేజ్ ఇచ్చారు? చంద్రబాబు ఇచ్చారు డబ్బులు. ఇవన్నీ పిచ్చి మాటలు. సినిమా అన్నాక సినిమా తీస్తారు, అన్ని కోణాల్లో తీస్తారు, అన్ని రంగాల్లో. సినిమా ఈజ్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో ఏమేమి విషయాలు ప్రజల మధ్య నానుతున్నాయో ఆ విషయాలని క్రోడీకరించుకుని సినిమా తీస్తాం. అది ఒకసారి సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఒకసారి హాస్పిటల్లో గోల్మాల్ అవ్వచ్చు, ఒక చోట స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇంకో చోట శరచదనం అవ్వచ్చు, ఇంకో చోట లవ్ అవ్వచ్చు. రకరకాల సమాజంలో జరుగుతున్న సన్నివేశాలని ప్రతిబింబమే సినిమా. అది చేస్తూ ఉంటారు. దానికి ఎవడో డబ్బు ఇచ్చాడు, సినిమా తీయడానికి డబ్బులు ఇచ్చేవాడు చాలామంది ఉన్నారు. అందరికి ఎవరు నువ్వు నేను తీస్తే ఎవరు? ఓ డైరెక్టర్, పేరున్న డైరెక్టర్, ఓ పేరున్న సంస్థ అయితే ఇస్తారు. రామ్గోపాల్ పేరున్న డైరెక్టర్ సినిమా తీస్తారంటే అతను ఏం సినిమా తీస్తారో అతని కథను బట్టి డబ్బులు ఇవ్వరు, కథను బట్టి ఇచ్చే పేరుని బట్టి ఇస్తారు. ఇతను సినిమా తీస్తే రిలీజ్ చేయగలడు, మన డబ్బులు ఇవ్వగలడు ఆ నమ్మకం ఉన్న డైరెక్టర్కి ఇస్తారమ్మా. అతను ఏం సినిమా తీస్తున్నాడు, ఏం కథ ఇస్తున్నాడు, ఫైనాన్స్ అడగడు. మోస్ట్లీ 99% అడగడు. అంటే ఆ పేరుని బట్టి ఇస్తారు. ఆ పేరు ఓకే రామ్గోపాల్ వర్మ ఇతను సినిమా రిలీజ్ చేయగలడు, అమ్మగలడు, మన డబ్బులు మనకి ఇవ్వగలడు అని కాన్ఫిడెన్స్ అలా ఇచ్చారు. దానికి ఎలా తీసేటప్పుడు అతను మాట్లాడాడు, ఎవరిని మాట్లాడాడు, కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది, సుప్రీంకోర్టు ఇచ్చిన జ్యూరిడిక్షన్ ఏమిటి. మొన్న సుప్రీంకోర్టు దగ్గర మొన్న హైకోర్టులో నాగార్జున విషయంలో ఏముంది, కోర్టు వాళ్ళు ఎవరో జర్నలిస్టులు కేసేసారు. వేణుగోపాల స్వామి అలాగే హింసపరిచి, ఆ కుటుంబానికి హింసపరిచి మాట్లాడారు, వీళ్ళు కేసేసారు. వేస్తే హైకోర్టు ఏముంది, మీరెవరని అడిగింది. అతను వేణుస్వామి రాసిన దానికి బాధపడేది ఎఫెక్టెడ్ ఎవరు, నాగార్జున చైతన్య, నాగార్జున. లెట్ దెమ్ ఫైల్ ఏ కేసు, వాళ్ళని ఫైల్ చేయమనండి కంప్లైంట్. మీరెవరు, మీకే సంబంధం, మిమ్మల్ని గురించి అన్నాడా? మీరు బాధపడాల్సిన అవసరం, మీకు హర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బాధితులో వాళ్ళని ఏమనండి. ఇన్ వాట్ యువర్ కన్సర్న్ దుబ్బులు పెట్టింది, దెబ్బకు నోరు మూసుకుని వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. సో రేపు ఇది అదే, ఎవరు కేసు పెడుతున్నారు, మీరెవరు నెల్లూరులో కేసు పెట్టడానికి? లెట్ చంద్రబాబును లోకేష్ది కదా ట్వీట్ చేశాడు కదా, వాళ్ళు మా పరువు పోయింది, మా పరువు నష్టదాయం అనండి, వాళ్ళు కేసు పెట్టమనండి. నువ్వెవడు కేసు పెట్టడానికి? సో అది అడుగుద్ది రేపు కోర్టు, హూ ఆర్ యూ, నీకు దీనికి సంబంధం ఏంటి? కేసు పెడితే వాళ్ళిద్దరు పెట్టమనండి, హీ విల్ రెస్పాండ్, విల్ గివ్ నోటీస్ అంటారు. సో అది అక్కడే దెబ్బతింటుంది. అవన్నీ తెలుసు అతనికి. అందుకని అతను తెలివిగా ముందే దొరికిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో చేశారో అనుమానాలు ఉన్నాయి, చేస్తారో చేయరో తర్వాత విషయం. కానీ ప్రజలందరికీ తెలుసు, ఎవరిని కదిలించారో రామ్గోపాల్ని అరెస్ట్ చేసి లోపలికి వెళ్ళి కుమ్మేస్తారు. అందరూ చెప్తారు, చిన్నగాడు పెద్దగాడు చిన్నదాకా అందరూ చెప్తారు. సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అతను ఎందుకు దొరుకుతాడమ్మా? వేటగాడికి దొరుకుతాడా? అంతే. బుర్రలేని పక్షి కాదు కదా అది, బుర్ర ఉన్నాడు, ఎలా తప్పించుకోవాలో తప్పించుకుంటాడు. అతను సమాధానం చెప్పడానికి భయపడలా. అతను ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గివింగ్ ఆన్సర్. బాగా తెలివిగా సమాధానం చెప్పగలడు. కానీ
ఆ సమాధానాలు చెప్పటాన్ని వీళ్ళు దాన్ని లాక్కెళ్ళి ఏదో చేయాలని చూస్తున్నారు. అందుకని అతను వర్చువల్ కోర్టు ఆర్డర్ తెచ్చుకుని వర్చువల్ ద్వారా మీరు మీ స్టేషన్లో మీరు ఉండండి, నేను ఇక్కడ నా ఇంట్లో నేను ఉంటాను, నేను వర్చువల్గా మీకు సమాధానం చెప్తాను. నేను ఎక్కడుంటే మీకు ఎందుకు, వర్చువల్గా ఐ విల్ ఆన్సర్. నీకు కావాల్సింది క్వశ్చన్ అండ్ ఆన్సర్ కదా. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.